మొత్తానికి సింహాచలంలో పంచగ్రామాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 30 ఏళ్లుగా వారంతా కూడా భూ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇళ్ల స్థలాలు యాజమాన్యం కోసం రాజకీయ నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక ఈ సంవత్సరం ప్రజాబాహుల్లోకి అయితే మాత్రం ప్రైమ్ 9 తీసుకొచ్చింది. ఇక వాళ్ళ చెంతనే ఈ ప్రైమ్ 9 ఉంది. ఇక వాళ్ళ యొక్క గోడ్ను వెళ్ళబుచ్చుకుంటున్నారు. అక్కడ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ఒక పక్క ఐటీ హబ్గా విశాఖ అవతరిస్తుంది. ఈ తరుణంలో అక్కడ అంటే ఎందుకు ఈ సమస్య పరిష్కారం అవ్వలేకపోతుంది? మొత్తానికి అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే ఇక్కడ బీఆర్ఎస్ అంటే రెగ్యులేషన్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించారు ప్రభుత్వాలు. మరోపక్క ఇళ్ళు లేని వాళ్ళకి స్థలాలు కొని మరీ ఇస్తున్నారు ప్రభుత్వాలు. కానీ ఏంటి 30 ఏళ్లుగా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఎందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోలేకపోతున్నాయి? ఏంటి ప్రధాన కారణం? ఏదై ఉండొచ్చు అనుకోవచ్చు. ఇదేనా రాజకీయ కోణం దాగుందనుకోవచ్చా వాసు? తప్పకుండా రవి, ఎందుకంటే ఇది ఒక రాజకీయపరమైన అంశం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ సమస్య పరిష్కరించేస్తే రేపటి నుంచి ఓట్లు రావు వాళ్ళకి. అందువల్ల ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి నాయకుడు వస్తాం, ఎంపీని గెలిపించమంటాం. వీళ్ళందరూ లక్షలాది మంది ఉన్నట్టు ఓట్లు వేయడం, వాళ్ళు గెలవడం, మళ్ళీ ఆనక మర్చిపోవడం. ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం వచ్చు, ఈ ప్రభుత్వం వచ్చు, ప్రతి ప్రభుత్వం వచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రైమ్ 9 ఆశ్రయించి దయచేసి న్యాయం చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. అందులో భాగంగా మనతో పాటు చాలామంది కూడా యువత అయితే మహిళలు అయితే చాలామంది తరలిచ్చి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమంటారు? సార్, నేను స్థానిక రైతు కుటుంబం నుంచి, పంచగ్రామాల ప్రజల్లో ఒక కుటుంబం నుంచి రైతు కుటుంబం వచ్చిన కుర్రాడిని. నా పేరు మధ్య సూరిబాబు అండి. ఇక్కడికి ఈ రోజు కూడా మేము వ్యవసాయం చేస్తున్నామండి. ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రైతే రాజు అంటారు. అలాంటిది ఎక్కడ రైతుకి కనీసం సబ్సిడీ లోన్లు కానీ, రైతు భరోసా కానీ, రైతుకి ఎటువంటి విత్తనాలు కానీ, కనీసం వ్యవసాయం చేయాలంటే వర్షం మీద ఆధారపడవలసి వస్తుంది తప్ప ఇక్కడ కనీసం ఒక బోరు కూడా లేదు సార్. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు మా పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నారండి. ఎంత దారుణం అంటే కనీసం ఒక లోన్ పెట్టుకున్నాం, కనీసం ఒక విత్తనాలు కొనుక్కుందండి ఇక్కడ రాదండి. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు. రెండోది ఏంటంటే భూమి అనేది అందరికీ ఉంటుంది సార్. ఈ పంచగ్రామాల్లో ఉన్న ప్రజల్లో ఇక్కడ కూడా రైతులు, ఇక్కడ కూడా అడివారం అంటే ఒక పంచాయతీ కదండి. ఈ పంచాయతీలో పూర్వం రైతులు లేరండి. రైతు అన్నాడు ఒక భూమి, ఒక సెంటో, అరెకరమో, పావెకరం ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న పంచగ్రామాల ప్రజలకి 1/2 సెంటు కూడా భూమి లేదండి. అంటే అక్కడ భూమి లేని రైతులు లేరైతే అదే భారతదేశం అంతా రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ భూమి ఉన్నది. ఇక్కడున్న పంచగ్రామాల ప్రజల్లో భూమి లేదు. అది మరి ఇక్కడ ఉన్న భూమి ఏమైందండి? అదండి. రెండోది 96లో ఇచ్చిన పట్టా తప్ప వాళ్ళ దగ్గర ఇంక ఏ ఆధారం ఉన్నా మేము రైతులు స్వచ్ఛందంగా, దేవుడు అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు, దేవుడు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేస్తామని మేము. 96లో పట్టా తప్ప ఏ పట్టాల దగ్గర ఆధారం లేదండి. అలాగే అప్పుడు సెటిల్మెంట్ అధికారండి ఎంక్వైరీకి వచ్చి సెక్షన్ 33 ఎంక్వైరీ చేస్తే 50 మంది రైతులాటండి అనకాపల్లి నుంచి, ఇక్కడ వేపకుంట నుంచి అనకాపల్లి వెళ్ళి ఈ భూములు మాకు కావాలని చెప్పారు. అసలు సార్ నోటీస్ ఇవ్వకంటే రైతులు వెళ్ళగలుగుతారండి. ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఇదంతా కేవలం సార్ ఆ రోజుల్లో అధికారులు చేసిన తప్పుల వల్ల ఈరోజు మేము ఇక్కడ ఉన్న పంచగ్రామాల ప్రజలమి 2 లక్షల మంది, 12 మంది కార్పొరేటర్లు, 2 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఈ దీంట్లో ఉన్నారండి. 2 లక్షల మందితో ఇది ముడిపడి ఉంది సార్. ఖచ్చితంగా ఈ సమస్య మా పవన్ కళ్యాణ్ గారు తీర్చాలని మేము అందరం కోరుతున్నాం. దయచేసి సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రైతుల సమస్య, అక్కడ ఉన్న ఇల్లు యజమానుల సమస్య, అందరి సమస్య. దయచేసి ఎంత ప్రజానీకంతో ముడిపడిన సమస్యని మీరు దయచేసి క్లియర్ చేయాలని మా అందరూ సభాముఖంగా కోరుకుంటున్నాం. పరిస్థితి దాదాపు లక్షలాది మంది కూడా వీళ్ళందరూ ఓటర్లుగా ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితే వీళ్ళందరూ కూడా ఆధారపడి గెలిపిస్తూనే వస్తున్నారు. సార్, ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? రైతులు పక్కన, ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీరు పక్కన, అందరూ ఎందుకు ఇంత బాధ? మేము ఇప్పటికే చాలామంది నాయకులు చెప్పినట్టు 38 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి. 10 సంవత్సరాలు సుఖంగా ఉన్నాం. ఆ తర్వాత నుంచి ఎవరో ఒక ఎండోమెంట్ ఆఫీసర్ చేసిన తప్పుకి ఇన్ని లక్షల మంది ఇన్ని కష్టాలు పడుతున్నాం మేము. ఆ రోజు మా దగ్గర 1000 పెట్టి స్థలం కొనుక్కున్నాం, లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. అవన్నీ మా దగ్గర డబ్బులుండి కాదు. ఆ డాక్యుమెంట్లు మేము నేషనలైజ్డ్ బ్యాంక్స్లో పెడితే, గవర్నమెంట్ ఆఫీసుల్లో పెడితే ఆ డాక్యుమెంట్ సక్రమమే అని చెప్పి వాళ్ళు లోన్లు ఇచ్చారు, మేము కట్టుకున్నాం. 2019లో అనుకుంటాను, కొండ మీద ఒక నాయకుడేమో మీటింగ్ పెట్టి ఈ గజానికి ఇంత అని చెప్పేశాడు. కింద ఇంకో నాయకుడేమో బాణసంచా కాల్చి అయిపోయింది అన్నాడు. సాయంత్రానికి ఇంకో నాయకుడు మాకు ఈ డబ్బులు చాలవా అన్నాడు. అయ్యా నాయకుడు గారు, ఆ డబ్బులు మీకు చాలవా, దేవుడికి చాలవా? దేవుడు ఏమైనా మిమ్మల్ని మా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోమని అడిగాడా? సార్, పెద్ద నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ ఇంట్లో వాష్రూమ్ అంత ఉండవండి. మా ఇల్లు మేము ఏదో కష్టపడి మధ్యతరగతి వాళ్ళని కట్టుకున్నాం. ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని మోసం చేసి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టకండి. మేము ఇదివరకు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇందులో చాలామంది పెద్దవాళ్ళం అయిపోయాం. 68, 70, 75 వస్తాయి. మేము ఉంటామో పోతామో తెలియదు.
మేము పోతే ఎక్కడో ఉన్న మా పిల్లలకి ఈ స్థలాలు అందుతాయో అందవో తెలియదు. మీ దయచేసి మమ్మల్ని మోసం చేయకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయండి. ఒక ఇల్లు మేము ఇన్ని లోన్లు పెట్టి కట్టుకున్న వాళ్ళం హక్కుదారులు అవుతామా, ఆక్రమణదారులు అవుతామా? వందల ఎకరాలు రెగ్యులేట్ చేసేస్తున్నారు మీరు. ఆక్యుపై చేసిన వాళ్ళని మేము కొనుక్కున్న వాళ్ళని మాది రెగ్యులేట్ చేయరా మీరు? అది ధర్మం కాదు. వెంటనే ఈ సమస్యకి ఎలాగైనా మీరు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామండి. మీరేమంటారు? పెద్దలకు న్యాయం లేకపోతే పేదలకు న్యాయమా ఏంటి? ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇలా మారుతుంది? నా పేరు రామారావు అండి. ఈ పంచగ్రామాల్లో ఆ ఇల్లు నిర్మించుకున్నాను నేను శ్రీనివాసనగర్లోని. ఇప్పుడు ఈ సమస్య 3 శతాబ్దాల నుంచి ఇలాగే నలుగుతుంది. ఇక్కడ పార్టీలకు కుల మతాలకు అతీతంగా మేమందరం సఫర్ అవుతున్నాము. మేము కట్టుకున్న ఇల్లు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్ అయిపోయాను. అప్పుడు లోన్ తీసుకొని రాష్ట్రపతి ముద్రతో నాకు లోన్ ఇచ్చారు. మరి ఆ లోన్ రావడానికి సోదరులు చెప్పినట్టు అన్నీ ఏ ప్రాబ్లం లేకపోతేనే కదా మాకు లోన్ ఇచ్చారు. ఆ సమస్య ప్రకారం అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత జగన్ గారు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. మళ్ళీ సమస్య ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. అప్పుడులో ఎప్పుడో 96లో ఎంఆర్ఓ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు కూడా మా మీద రుద్ది మాకు ఇల్లు రిపేర్లు కానీ లేకపోతే మాకు ఎవరో కొద్దిమంది ఈ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ భార్య పిల్లలతో రోగాలతో ఉన్న వాళ్ళకి కానీ లేదా పెళ్ళిళ్ళు చేయడానికి కానీ లేకపోతే ఏదో చిన్న ఇల్లు కట్టుకుందామంటే సమస్య ఎవరు చేయనివ్వట్లేదు. గ్రామాలు ఇలాగ మా ఏదో చిన్న ఫ్లోరింగ్ రిపేర్ చేయాలంటే వెంటనే వ్యాన్ వేసుకొచ్చేస్తారు, మా ఫ్లోరింగ్ని బద్దలు కూడా వేస్తారు, చేతుల్లోంచి లాగేస్తారు, ఎరగొడేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎంతోమంది రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళకి ఏ భూ హక్కు లేదు, వాళ్ళకి ఏ సబ్సిడీ లేదు, వాళ్ళని భూ యజమానులుగా గుర్తించట్లేదు. వాళ్ళే విత్తనాలు చల్లుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. గట్టిగా ఏదైనా చేసుకున్న ఒక రోడ్డు వేసుకున్న దేవస్థానం వాళ్ళు రోడ్లు వేయనివ్వట్లేదు. ఈ పంచగ్రామాల్లో చాలా చోట్ల రోడ్లు అవ్వకపోవడానికి కూడా కారణం ఈ దేవస్థానం యాజమాన్యమే. ఓకే, దేవస్థానం ఉంది, వాళ్ళ హక్కులు చూపించమనండి. మేము 96 నుంచి గిల్మ్యాన్ సర్వే దగ్గర నుంచి మా లింక్ డాక్యుమెంట్లు అన్నీ పట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మరి నాయకులు కూడా తెలుసు, నాయకులు కూడా అసెంబ్లీలో చెప్తున్నారు. అయినా ఈ సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? మరి మా రిపోర్టర్ గారు అన్నట్టు ఆ టైంకి ఎలక్షన్ టైంకి రావటం, ఏదో చెప్పడం, పబ్బం గడిపేసుకోవడం మా చేత ఆశతోటి మరి ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఈ వైసీపీ వాళ్ళు వచ్చారు. ఓహో వీళ్ళు ఏదో చేస్తారని మేము అందరం వాళ్ళకి ఓట్లు వేసాం. సరే, ఆయన చేయలేదు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, మేమేదో చేస్తామని అంటే ఈ జనసేనకి తెలుగుదేశానికి నమ్మి మళ్ళీ మేము ఓట్లు వేసాం. ఇక్కడ ఒకటే గమనించండి, ఈ పంచగ్రామాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా మారుతున్నాడు అన్నది ఈ నాయకులు మీరు తలుచుకుంటే, మీరు గమనిస్తే మా ప్రభావం ఎంత ఉందో అని. అలాగని మేమేం జడిపించట్లేదు, మేము ఏ పార్టీకి సంబంధించి కాదు. మేము ఆశాపరులం. ఎవరు చేస్తానంటే వాళ్ళు వెనకాల వెళ్ళటం మా ఉద్దేశం. దయచేసి ఈ సమస్యని మేము గతించిపోయే మా ముఖాలు చూసైనా మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి భూములు ఇస్తున్నారు, ఎంతోమంది ఎన్నో కంపెనీలు తెస్తున్నామంటున్నారు, ఎన్నో చేస్తానంటున్నారు. ఈ సింహాచలాన్ని ముఖ్యమైన దేవస్థానం, సింహాద్రప్పన్న దేవస్థానాన్ని డెవలప్ చేయాలంటే, ఈ ఏరియా అంతా ఒక టౌన్ అవ్వాలంటే ఈ సమస్య తీరితే మీకు ఎంతో ఇన్కమ్ వస్తుంది, పన్నులు రూపాయన అన్ని రకాలుగా వస్తాయి, ప్రజలు ఎంతో సంతోషిస్తారు అని ఈ సమస్య చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, మంచి సూచన చేశారు, తప్పకుండా చేయాలి సార్. ఇప్పుడు కనీసం రిపేర్ కూడా చేసుకోనివ్వట్లేదు అట, కనీసం ఏంటి దౌర్భాగ్యం? అవును సార్, అసలు అందం కాదు సార్, ఏది కూడా రిపేర్ కూడా చేయనిచ్చుకోవట్లేదు. నా పేరు రామచంద్రరావు అండి. నేను 85లోని ఇక్కడ స్థలం కొనుక్కున్నానండి, వరలక్ష్మి నగర్లోని. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముద్రతోటి నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టించుకున్నానండి. 2000 సంవత్సరాల నుంచి ఈ భూమి నీకు చెందదు, మాకు చెందుతుంది అనేసి నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. కట్టించుకోనీరు, రిపేర్ చేయించుకొని, కనీసం ఎవరికి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకునే అవకాశం కూడా లేకుండా, మా పిల్లలకు కూడా ఈ రోజు ఇచ్చే స్థాయి లేకుండా, మా పిల్లలు కానీ మా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదండి. ఏమంటే నీ దగ్గర ఏముంది, ఇది ఉన్నదంతా దేవస్థానం భూమి, ఏ రోజు లాక్కెళ్ళిపోతాడో వాడు తెలీదు, కాబట్టి ముందు అది తేల్చుకొని మీ పిల్లకి పెళ్లి చేయాలా లేదని అడుగుతున్నారండి. అటువంటి సమస్యలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను 25 సంవత్సరాలప్పుడు నేను స్థలం కొనుక్కున్నాను ఇక్కడ, నాకు 66 సంవత్సరాలు వచ్చిందండి. ఇప్పుడు అంటే 44 దశాబ్దాలుగా మేము ఇక్కడ బాధపడుతున్నామండి ఈ దేవస్థానం భూమి అనేసి. మీకేం కావాలి? నాకు ఇల్లు నిర్మించుకోవడానికి మాకు అధిక హక్కు కావాలండి. మేము ఆక్రమణదారులం కాదండి, హక్కుదారులు. మేము
మమ్మల్ని హక్కుదారులుగా గుర్తించి మా పట్టాలు మాకు ఇవ్వాలండి, మీ పట్టాలు మీరు రద్దు చేసుకోవాలండి. ఎవరో 96లో పట్టా ఇచ్చారనేసి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు ఇంతమంది 2 లక్షల ప్రజానీకాన్ని పంచగ్రామాల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికే భావ్యం కాదండి. వచ్చి ప్రతి ప్రభుత్వం ఇలాగే మాటలు చెప్తున్నారండి. ఓట్లు వేసినంత వరకు ఒక మాట్లాడుతున్నారు, ఓట్లేసి గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత ఒక సంవత్సరానికి ఒక్కొక్క మాట మారుతూ కాలయాపన చేస్తూ తీసుకొచ్చారండి. 5 సంవత్సరాలు అయిపోయినంత మళ్ళీ వస్తున్నారండి. అప్పుడు ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం సేమ్ కొత్త సీసాలో పాత నీరు అన్నట్టు ఇదే పందాలో వెళ్తుందండి ఈ ప్రభుత్వాలన్నీ. మాకైతే న్యాయం కావాలండి, మా ఇల్లు పట్టాలు మాకు కావాలా, మా ఇల్లు నిర్మాణాలు మాకు కావాలండి, మా హక్కుదారులుగా గుర్తించండి సార్ మమ్మల్ని దయించి ప్రభుత్వానికి. తప్పకుండా సార్, మూడు దశాబ్దాల నుంచి ఇదే పరిస్థితి. మీరు ఎన్ని ఆందోళన చేస్తే ఎవరో పట్టించుకోవట్లేదు. అయ్యా, నా పేరు మురళీధర్ సార్. నేను ఇక్కడ అడవివరంలో 2004 సంవత్సరంలో 200 గజాల స్థలం కొనుక్కున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్ని మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఈ రోజు ఆ స్థలం కొనుక్కుని నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. పిల్లల చదువులకి ఉపయోగపడకుండా, పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడకుండా, ఏ విధంగా మాకు ఒక పెన్షన్ లేదు, ఓ ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఆ స్థలం అమ్ముకుందుకు హక్కు లేదు. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఒక సీనియర్ సిటిజన్కి ఎంతో న్యాయం చేస్తామని ప్రతి గవర్నమెంట్ చెప్పడమే తప్ప ఏ విధంగా కూడా మాకు న్యాయం చేయడం లేదని ఈ ప్రైమ్ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఈ రెవెన్యూ కూడా పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది, లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల. అదేవిధంగా మేము పన్నులు కడతాం, కరెంట్లు కడతాం, ఇల్లులు కట్టించుకుంటే మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం కూడా ఎంతో ఆలోచించి ఈ విషయాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని, మా సీనియర్ సిటిజన్లు ఇంకా ఇబ్బంది పెట్టడం, మాకు హక్కులు లేకుండా చేయడం పద్ధతి కాదని ఈ ప్రైమ్ టీవీ ద్వారా సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.